సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రా. సో, ఇవాల్టి వీడియోలో ఏంటంటే, మనం డిజిటల్ మార్కెటింగ్‌ని యూజ్ చేసుకొని ఎన్ని విధాలుగా సంపాదించుకోవచ్చు, ఎన్ని వేస్ ఉన్నాయి మనకి, ఒకసారి స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో, మీరు నా ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే, మీరు ఇక్కడ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేసి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! సో, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి అలాంటి కూడా చేసుకోవచ్చు. సో, అప్పుడు యూ విల్ గెట్ ఆల్ నోటిఫికేషన్స్ అనమాట. యాహ్! సో, వెయిట్ చేయకుండా మనం స్టార్ట్ చేద్దాం. సో, డిజిటల్ మార్కెటింగ్‌లో మనం ఎన్ని విధాలుగా ఎర్న్ చేసుకోవచ్చంటే, మనం వెబ్‌సైట్స్ అనేవి క్రియేట్ చేసి అండ్ సర్వీస్ అనేది ఇచ్చి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేనిక్కడ వెబ్‌సైట్ డిజైనింగ్ సర్వీసెస్ అని సెర్చ్ చేశాను. సో, నాకిక్కడ డిజి సొల్యూషన్స్ అని ఇలా కొన్ని వెబ్‌సైట్స్ అయితే వస్తున్నాయి. ఓకే. సో, ఇక్కడ కొంతమంది అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే, వెబ్‌సైట్ డిజైనింగ్ సర్వీసెస్ అన్నది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఉదాహరణకి ఏదో ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా ఎగ్జాంపుల్ కోసం. సో, వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ చెక్ ప్యాకేజెస్ అని పెట్టారు. ప్యాకేజ్ పైన క్లిక్ చేస్తే చూడండి, $550, $769 ఇంజిన్ అయితే. ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా మనకిచ్చాడు. అండ్ ఏ ప్యాకేజ్ తీసుకుంటే మనకి ఎన్ని పేజెస్ వస్తాయి, ఏంటి అనేది కూడా మనకిక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెబ్‌సైట్ డిజైన్. మీకు వెబ్‌సైట్ డిజైనింగ్ వచ్చింటే గనక, సో, మీరు మంత్లీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్‌ని మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు. వెబ్‌సైట్ డిజైన్ చాలా సింపుల్. సో, నౌ ప్రెజెంట్ డేస్‌లో అయితే ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని మనం వెబ్‌సైట్ అయితే డిజైన్ అయితే చేయొచ్చు. అలా కాకుండా ఇఫ్ యూ నో అబౌట్ వర్డ్‌ప్రెస్, మీకు వర్డ్‌ప్రెస్ ఐడియా ఉన్నట్టయితే, సో, వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసి కూడా మీరు కంప్లీట్‌గా వెబ్‌సైట్‌ని స్క్రాచ్ నుంచి డిజైన్ చేసుకోవచ్చు. అండ్ యూ విల్ ఆల్సో నో ఇట్ ఈస్ వెరీ ఈజీ. జస్ట్ క్యాచ్ అండ్ డ్రాగ్ బేస్ మీద మనం కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని డిజైన్ చేయొచ్చు. అండ్ ఈ వర్డ్‌ప్రెస్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్ లైక్ స్టాటిక్ వెబ్‌సైట్, డైనమిక్ వెబ్‌సైట్, కామర్స్ వెబ్‌సైట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్‌ని అయితే మనం క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నౌ వెబ్‌సైట్ డిజైనింగ్ అన్నది ఈ 3 ప్యాటర్న్స్‌లో చేసినట్టయితే సర్వీస్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్‌కి అయితే ఒక ప్రైస్, అండ్ డైనమిక్ ఓరియెంటెడ్ వెబ్‌సైట్ అయితే ఒక ప్రైస్, అండ్ కామర్స్ ఓరియెంటెడ్ అయితే ఒక ప్రైస్. ఇలా ఈ 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అండ్ 3 టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్‌కి మనం ప్రైజెస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్‌గా మనం ప్లేస్ ఔట్ చేసుకోవచ్చు. నౌ వి అండర్‌స్టాండ్ అబౌట్ డిజైనింగ్ గురించి. ఓకే. అంతే గాకుండా లెట్ మీ గో ఫర్ ది గూగుల్.కామ్ వన్స్ అగైన్. ఇక్కడ సపోజ్ మీ వెబ్‌సైట్ గూగుల్‌లో టాప్‌లో ర్యాంక్ అవ్వాలంటే ఎస్‌సిఓ చేయాలి అని అంటారు. రైట్. సో, నేను మీ వెబ్‌సైట్‌కి ఎస్‌సిఓ చేపించుకోండి. సో, అప్పుడే గూగుల్‌లో టాప్‌లోకి వస్తది అంటారు. సో, ఎస్‌సిఓ సర్వీసెస్ చూద్దాం ఒకసారి. ఎస్‌సిఓ సర్వీసెస్ అని చెప్పి నేను జస్ట్ సెర్చ్ చేశాను. సో, ఎస్‌సిఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేద్దాం. ఇన్ హైదరాబాద్. ఓకే. సో, ఎస్‌ఓ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని కొట్టినప్పుడు నాకు ఒకటైతే వెబ్‌సైట్ అయితే వచ్చింది. ఆక్సిజనిటీస్ అంట. సో, ఇది ఓపెన్ చేశాను. నౌ యూ కెన్ సీ వాళ్ళు క్లియర్‌గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో, ఎంత కాస్ట్ అవుతుంది, ఏంటి అని చెప్తున్నారు. ఎస్‌సిఓలో ఏమేం చేస్తారు అన్నది క్లియర్‌గా పెట్టొచ్చు. వెబ్‌సైట్ ఆప్టిమైజేషన్, కంటెంట్, టెక్నికల్ ఎస్‌సిఓ, క్వాలిటీ బ్యాకింగ్స్ చేయడం, లోకల్ ఎస్‌సిఓ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్‌గా దే ఆర్ మెయింటైన్. సో, ఇవన్నీ మేము చేస్తామని చెప్పి పెట్టారు. సో, కొంతమంది ఏం చేస్తారంటే ఒక కీవర్డ్‌కి 5,000, 10,000 రూపీస్ అనేది చార్జ్ చేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ మెన్షన్డ్. కొన్ని వెబ్‌సైట్స్ ఏంటంటే మెన్షన్ చేస్తాయి. ఎంత కాస్ట్ చేస్తారు ఏంటి అన్నది. సో, మనం సో, మనకి ఏ కీవర్డ్ ర్యాంక్ అవ్వాలనుకుంటున్నామో, ఆ కీవర్డ్‌ని గూగుల్‌లో టాప్‌లో ర్యాంక్ చేయడానికి అమౌంట్ ఇచ్చి చేపించుకోవచ్చు. అలాగే మనం సర్వీస్ ఇవ్వాలంటే ఎంత అమౌంట్ బయట ఎఫర్ట్ చేస్తున్నారో మనం మాట్లాడుకోవాలి. మార్కెట్ రిసర్చ్ చేయాలి. కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. మనం వీళ్ళకి కాల్ చేయాలి. కాల్ చేసి సార్, మా వెబ్‌సైట్ గూగుల్‌లో టాప్‌లో ర్యాంక్ అవ్వాలి. సో, ఎస్‌సిఓ సర్వీస్ కావాలి. ఎంత చార్జ్ చేస్తారని. సో, మీకొక ఐడియా వస్తది. సో, దాన్ని బట్టి మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఎస్‌సిఓ సర్వీసెస్ ఇచ్చేటప్పుడు మీరు అదే ప్రైస్ అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అండ్ మాట్లాడొచ్చు. అండ్ లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ సోషల్ మీడియా, సోషల్ మీడియా మార్కెటింగ్ ప్రైజెస్. నేను జస్ట్ ప్రైజెస్ అని సెర్చ్ చేశాను. నౌ యూ కెన్ సీ పర్ మంత్ 8,000 to 65,000 రూపీస్ ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే యాడ్స్ రన్ చేయడం ద్వారా. ఓకే. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఇట్. సో, ఇట్లా చాలా అంటే చాలా విధాలుగా ఎర్న్ చేయొచ్చు. అండ్ మీకు క్యాన్వా టూల్ మీకు ఐడియా ఉంటే గనక, ఏదైనా క్యాన్వా టూల్ అని ఒక టూల్ అయితే ఉంటది. మీకు ఈ క్యాన్వా టూల్ ఐడియా ఉంటే క్యాన్వాలో మీరు డిజైన్స్ అయితే చేసేసి, సో, కంప్లీట్‌గా ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం సేల్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి చాలా సైట్సే ఉంటాయి.
అండ్ ఇవి సర్వీస్ ఓరియెంటెడే కాకుండా వి కెన్ ఆల్సో ఎర్న్ మనీ బై అప్లోడింగ్ ద ఫోటోస్. ఫోటోస్ అప్లోడ్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. దట్ freepik.com. దెర్ ఇస్ ఎ వెబ్‌సైట్ కాల్డ్ freepik.com. సో, ఫ్రీపిక్ అని ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. సో, నేను ఫ్రీపిక్ వెబ్‌సైట్‌కెళ్ళాను. సో, వెబ్‌సైట్‌లో మనకి ఏం దొరుకుతాయి? ఫ్రీగా మనకి కంటెంట్ దొరుకుతది. సో, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ ఫ్రీగా మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు కొంత లిమిట్ వరకు. బట్ ఇట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో మనం ఫోటోస్ జనరేట్ చేసి, డిజైన్స్ చేసి ఓన్‌గా క్యాన్వాలోకెళ్ళి ఆ ఫోటోస్‌ని తీసుకొచ్చి మనం ఇక్కడ అప్‌లోడ్ చేసినట్టయితే మనకి ఫ్రీపిక్ వాళ్ళు పేమెంట్ అయితే ఇస్తారు. లెట్ మీ షో యూ దట్. నేనిక్కడ ఫ్రీపిక్ కాంట్రిబ్యూటర్ అని చెప్పైతే సెర్చ్ చేశాను. సో, మనకొక వెబ్‌సైట్ వచ్చింది. థిస్ ఈస్ ద వెబ్‌సైట్. నౌ యూ కెన్ సీ. ఇక్కడ చాలామంది వీళ్ళొచ్చేసి ఓకే. సో, ఫోటోస్ అయితే మనం అప్‌లోడ్ చేసినట్టయితే మనకి ఈ వెబ్‌సైట్ వాళ్ళు అమౌంట్ అయితే పే చేస్తారు. ఫోటోస్ అప్‌లోడ్ చేసినా, లేకపోతే పీఎస్‌డీ ఫైల్స్ అప్‌లోడ్ చేసినా, టెంప్లేట్స్ అప్‌లోడ్ చేసినా ఓకే. ఇలా డిఫరెంట్‌గా మనకైతే వీళ్ళు పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వి కెన్ యుటిలైజ్ ఇట్. అండ్ ఇలాంటి సైట్స్ చాలానే ఉన్నాయి. ఇందులో అప్‌లోడ్ చేసిన ఫోటోసే మనం వేరే సైట్స్‌లో కూడా వెళ్లి అప్‌లోడ్ చేసినట్టయితే మనకి రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది. ఇలాంటి సైట్స్ అన్‌లిమిటెడ్‌గా ఉన్నాయి. అండ్ జస్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తే కూడా మనకి రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది. అండ్ లెట్ మీ ఓపెన్ దట్. దేర్ ఇస్ వన్ మోర్ మై పేపాల్ అకౌంట్. సో, నేను పేపాల్ అకౌంట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. లెట్ మీ లాగిన్ మై అకౌంట్ హియర్. లెట్ మీ షో యూ ద ప్రూఫ్స్ ఆల్సో. ఓకే. సో, నేనైతే ఇప్పుడు లాగిన్ అయితే అయిపోయాను. సో, నాకు ప్రెజెంట్ ఇప్పటి వరకైతే $77.40 అయితే నాకు రావడం జరిగింది. అండ్ ప్రెజెంట్ $9.25 అయితే ప్రెజెంట్ అకౌంట్‌లో అయితే ఉంది. ఇదంతా అమౌంట్ అంతా కూడా జస్ట్ చిన్న చిన్న టాస్క్‌లు కంప్లీట్ చేయడం ద్వారా నాకొచ్చిన అమౌంట్స్. అండ్ ఇట్ విల్ బి రెగ్యులర్ అమౌంట్స్. పర్ మంత్ రూ. 10,000 ఎలా ఎర్న్ చేయాలి? పర్ మంత్ ఒక రూ. 50,000 ఎలా గ్రాబ్ చేయాలి? సో, దీనికి సంబంధించిన మార్కెటింగ్ స్ట్రాటజీ స్టెప్ బై స్టెప్ యూ కెన్ లెర్న్ ఇట్ ఫ్రమ్ ద డిజిటల్ మార్కెటింగ్. ఇఫ్ యూ నో ద డిజిటల్ మార్కెటింగ్, మీకు డిజిటల్ మార్కెటింగ్ ఐడియా ఉన్నట్టయితే యూ కెన్ క్రియేట్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్ టు ఎర్న్ మనీ. సపోజ్ ఇఫ్ యూ ఆర్ ఆహ్, ఇఫ్ యూ ఆర్ ఎ ట్యూటర్, మీరొక ట్యూటర్ అనుకుందాం. యూ కెన్ గో ఫర్ ద యుడెమీ. సో, యుడెమీలో మనకి చాలా కోర్సెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తారు చాలామంది ఇక్కడికొచ్చేసి కోర్సెస్ ఏవన్నా కొనుక్కుంటారనమాట. ఓకే. బట్ ఇందులో మీరే ట్యూటర్ అంటే మీకు డిజిటల్ మార్కెటింగ్ వచ్చినట్టవుతే, మీకు తెలిసినట్టవుతే, దానికి సంబంధించిన వీడియోస్ అన్ని రికార్డ్ చేసుకొని, ఈ ప్లాట్‌ఫార్మ్‌లో అప్‌లోడ్ చేసి దానికొక ప్రైజ్ పెట్టినట్టవుతే, ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఈ ప్లాట్‌ఫార్మ్‌కి విజిట్ అవుతారు కాబట్టి, ఇక్కడ నుంచి పర్చేజెస్ అయితే చాలా అవుతాయి. అండ్ లెట్ మీ టెల్ యూ అఫిలియేట్ మార్కెటింగ్ ఆల్సో. ఇఫ్ యూ నో ద అఫిలియేట్ మార్కెటింగ్ ఓకే. మీకు అఫిలియేట్ మార్కెటింగ్ ఐడియా ఉన్నట్టయితే, ఒక ప్రొడక్ట్‌ని మనం రిఫర్ చేసి సేల్ చేయడం ద్వారా మనకి కమిషన్ అయితే రావడం జరుగుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లాట్‌ఫార్మ్ ఇస్ ద క్లిక్ బ్యాంక్. చాలా అంటే చాలా ఫేమస్ వెబ్‌సైట్ ఇది. క్లిక్ బ్యాంక్ అని. యూ కెన్ సీ కొన్ని సంవత్సరాల నుంచి ఉందన్నమాట. ద బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని పే చేసింది. అండ్ ఇలాంటి వెబ్‌సైట్ దేర్ ఇస్ వన్ మోర్ వెబ్‌సైట్ కాల్డ్ వారియర్ ప్లస్. దిస్ ఇస్ ద వెబ్‌సైట్. వారియర్ ప్లస్ అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఉంటది. సో, ఈ వెబ్‌సైట్‌లో కూడా సేమ్ క్లిక్ బ్యాంక్ లాంటి ప్రొడక్ట్సే ఉంటాయి. సో, ఆ ప్రొడక్ట్ సాఫ్ట్‌వేర్స్ అమ్ముతుంటారు. కొన్ని యూట్యూబ్ సాఫ్ట్‌వేర్ అని, బ్లాగింగ్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్స్ అని ఇలా డిఫరెంట్‌గా మనకి ప్రొడక్ట్స్ అయితే ఇందులో లిస్ట్ ఔట్స్ అవుతాయి. సో, ఇక్కడ నుంచి కూడా మనం ప్రమోట్ చేసి ఎర్న్ అయితే చేయొచ్చు. అండ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వీటిల్లో మీకు అప్పుడప్పుడు అమెజాన్‌కి సంబంధించినవి కొన్ని యాడ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అమెజాన్‌కి సంబంధించినవి కొన్ని కనిపిస్తూ ఉంటాయి ప్రొడక్ట్స్. అండ్ ఈ స్టార్టింగ్ రూ. 99 అని ఇక్కడ పెట్టారు చూడండి. రూ. 199 స్టార్టింగ్ అవుతుందని చెప్పేసి. సో, ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ కూడా మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో షేర్ చేస్తూ ఉన్నట్టయితే సో, పీపుల్ అనేవాళ్ళు క్లిక్ చేసి పర్చేజ్ చేసినట్టయితే వీల్ గెట్ కమిషన్స్. దీన్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ అని కూడా చెప్పొచ్చు. దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ ద డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఇంతే కాకుండా ఇఫ్ యూ నో ద బ్లాగింగ్, మీకు బ్లాగింగ్ ఐడియా ఉన్నట్టయితే ఓకే. సో, మీకు బ్లాగింగ్ ఐడియా ఉన్నట్టయితే దేర్ ఇస్ ఎ వెబ్‌సైట్ కాల్డ్ యాడ్సెన్స్. సో, ఈ యాడ్సెన్స్ అన్న వెబ్‌సైట్‌కొచ్చేసి మీ వెబ్‌సైట్‌ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసి అప్రూవల్ తీసుకున్నట్టయితే సో, మీకు యాడ్స్ అయితే డిస్‌ప్లే అవుతాయి. నౌ యూ కెన్ సీ హియర్ లెట్ మీ గో ఫర్ ద కేటగరీ వైస్. నేను నా వెబ్‌సైట్‌లో టోటల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ఆర్టికల్ రాస్తున్నాను. సో, నేను ఏదో ఒక ఎస్సే తీసుకున్నాను. నౌ యూ కెన్ సీ నాకు $1000 పర్ మంత్ వస్తది. ఇట్ ఈస్ అన్ ఎస్టిమేటెడ్. సపోజ్ నేనిక్కడ ఫినాన్స్ గురించి ఆర్టికల్ రాస్తున్నట్టయితే, నా వెబ్‌సైట్‌లో యాడ్స్ డిస్‌ప్లే అవ్వడం ద్వారా నాకు పర్ మంత్ వచ్చేసి $3,100 వస్తాయి. అండ్ మినిమమ్ నా వెబ్‌సైట్‌కి పేజ్ వ్యూస్ వచ్చేసి 50,000.
సో 50,000 పేజ్ వ్యూస్ ఎప్పుడైతే నాకొస్తాయో సో దెన్ ఐ యామ్ గోనా ఎర్న్ మనీ. అండ్ ఇంతే గాకుండా మీరు యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసినట్టయితే యూట్యూబ్ గూడా మీకు అమౌంట్ అయితే పే చేయడం జరుగుతుంది. అండ్ యూట్యూబ్ లాంటి ప్లాట్‌ఫార్మ్స్ కూడా ఇంకా ఉన్నాయంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ అవైలబుల్. లెట్స్ సే యూట్యూబ్ అల్టర్‌నేట్ ప్లాట్‌ఫార్మ్ విల్ బి డైలీ మోషన్. యూ నో ద డైలీ మోషన్ ఎప్పుడైనా విన్నారా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్ ఫర్ డైలీ మోషన్. ఇక్కడ గూడా మనం వీడియోస్ అప్‌లోడ్ చేసుకొని సో ఇక్కడ నుంచి గూడా మనం రెవెన్యూ అయితే ఎర్న్ జేసుకోవచ్చు. యూ నో ఇక్కడ గూడా చాలామంది వీడియోస్ అయితే అప్‌లోడ్ చేసేవాళ్ళున్నారు. అండ్ ఇక్కడ నుంచి గూడా రెవెన్యూ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇలా ఉన్న వేస్ ఏవైతే ఉన్నాయో వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ సో కొంతమంది లింక్స్ పంపిస్తే మనకి రెవెన్యూ వస్తది గదా అంటారు. సో దాన్ని మనం ఏమంటంటే పీపీడీ, పేపర్ డౌన్‌లోడ్, పేపర్ క్లిక్ ఇలా ఉంటది. సో నేనేం చేస్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇక్కడ చూడండి. సో పేపర్ డౌన్‌లోడ్ అని సెర్చ్ చేశాను. సో నౌ యూ కెన్ సీ యూ విల్ గెట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ వెబ్‌సైట్స్. అంటే చాలా సైట్స్ రిఫర్ చేస్తుంటాయి. లెట్ మీ గో ఫర్ దిస్ వెబ్‌సైట్ నౌ. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళిన తర్వాత లెట్ మీ స్క్రోల్ డౌన్. నౌ యూ కెన్ సీ cpllead.com, cpagrip.com అప్ టు $10 ఎంత 1000 డౌన్‌లోడ్స్ అవుతాయి గనక. fileuploads.com. లెట్ మీ ఓపెన్ ద వెబ్‌సైట్. సో దిస్ వెబ్‌సైట్ ఈస్ ఓపెన్. నౌ ఈ వెబ్‌సైట్‌లో నౌ యూ కెన్ సీ హియర్ ఈస్ ద మేక్ మనీ. క్లిక్ ఆన్ ద మేక్ మనీ. నౌ యూ కెన్ సీ హియర్ దే ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడ్ ద టోటల్ గైడ్‌లైన్స్. సైజెస్ ఎంత బైట్స్ ఉంటాయి. అండ్ గ్రూప్స్ ఏ, బి, సి, ఎన్ కింద డివైడ్ చేశారు. ఓకే. ఏ గ్రూప్‌లో ఏ కంట్రీ వస్తది. బి గ్రూప్‌లో ఏ కంట్రీ వస్తది. ఇలా మనకి టోటల్‌గా వీళ్ళు టోటల్ గైడ్‌లైన్స్ అయితే రాసి పెడుతుంటారు. ఈ గైడ్‌లైన్స్ ప్రకారంగా సో వి హావ్ టు బి ఫాలో అప్. అట్‌లీస్ట్ యూ కెన్ అప్‌లోడ్ ద ఇమేజ్ అండ్ సెండ్ ద లింక్ ఫ్రమ్ హియర్. సో పీపుల్ ఎవరైనా లింక్ క్లిక్ చేసి ఆ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతది. అండ్ యూ నో మనకి ఒక వెబ్‌సైట్ ఉంటది. ద ఫేమస్ వెబ్‌సైట్ కాల్డ్ ఐబొమ్మ. ఐబొమ్మ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేశాను. లెట్ మీ ఓపెన్ ద ఐబొమ్మ వెబ్‌సైట్. మేబీ దిస్ వెబ్‌సైట్ ఈస్ నాట్ ఓపెన్. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. నో దిస్ వన్ ఈస్ ఆల్సో నాట్ ఓపెన్. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఓకే. క్లిక్ ఆన్ ఎంటర్. ఆహా! దిస్ వెబ్‌సైట్ ఈస్ ఆల్సో బి నాట్ ఓపెన్. ఓకే. లెట్ మీ గో ఫర్ మూవీ రూల్స్ దెన్. సో మూవీ రూల్స్ అనే పైరేటెడ్ వెబ్‌సైట్‌కైతే వచ్చాను. సో ఇక్కడ మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా పాపప్ యాడ్స్ అయితే వస్తాయి. సో చూడండి నాకైతే ఒక పాపప్ యాడ్ అయితే ఓపెన్ అయితది. సో ఇలా పాపప్ యాడ్స్ రావడం ద్వారా సో మనకి కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది. ఓకే. సో ఎలాంటి వెబ్‌సైట్స్‌కి పాపప్ యాడ్స్ పెట్టాలి? అండ్ ఎలాంటి వెబ్‌సైట్స్‌కైతే మనకి మామూలు డిస్‌ప్లే యాడ్స్ పెట్టాలి? అండ్ డిస్‌ప్లే యాడ్స్ అవ్వడం ద్వారా మనకెంత రెవెన్యూ వస్తది? ఎలాంటి కీవర్డ్స్ వాడితే మనకి రెవెన్యూ ఎక్కువొస్తది? ఈ స్ట్రాటజీస్ అన్నీ మనం రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్నట్టయితే కన్సిస్టెన్సీగా సో మనం మంత్లీ థౌసండ్స్ ఆఫ్ రూపీస్, లాక్స్ ఆఫ్ రూపీస్ అయితే ఎర్న్ చేయొచ్చు. బట్ దీనికి మనం ఏం చేయాలంటే కొంత సమయాన్నయితే కేటాయించాలి. మనం సమయాన్ని కేటాయించలేదనుకోండి సో మనకి ఎటువంటి రెవెన్యూ అయితే రాదు. ఎందుకంటే ఏదో ఇవాళ మొదలుపెట్టంగానే నాకు రేపు డబ్బులు రావాలి అంటే డిజిటల్ మార్కెటింగ్‌లో రాదు. అండ్ ఎవ్వరు కూడా డిజిటల్ మార్కెటింగ్‌లో క్విక్ రిచ్ మూవ్‌మెంట్‌లో రెవెన్యూ వస్తది అనంటే దాన్ని ఎవరు నమ్మకండి. నేను ఇవాళ స్టార్ట్ చేశాను రేపటికల్లా ఒక $1000 వస్తాయంటే రావు. మీరు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తుండొచ్చు. సో, సో నాకు 1 డేలో $1000 వచ్చాయి. నాకు 1 డేలో $500 వచ్చాయి. ఇలా పెడుతూ ఉంటాం. సో, ఇట్ ఈస్ నాట్ వర్క్స్. వాళ్ళు ఎప్పటినుంచో వర్క్స్ చేస్తున్నారు. సో, కాబట్టి ఇండెక్స్ అయి ఉన్నాయి. వాళ్ళ దగ్గర కొంచెం డాటా కూడా ఉంది కాబట్టి, సో, వాళ్ళకి రెవెన్యూ అయితే రావడం జరిగింది. వి ఆర్ ద న్యూ మెంబర్స్. దెన్ హౌ వి ఆర్ గోయింగ్ టు బి ఎర్న్? మీరు ఒకవేళ ఇన్‌స్టంట్‌గా ఎర్న్ చేసుకోవాలి అని అనుకుంటే, సో, ఇన్‌స్టంట్‌గా నేను ఇవాళ స్టార్ట్ చేస్తే నాకు రేపటికల్లా రెవెన్యూ రావాలి అంటే, అట్లాంటి ప్లాట్‌ఫార్మ్స్ ఏమైనా ఉన్నాయంటే, దేర్ ఇస్ వన్ ప్లాట్‌ఫార్మ్ ఈస్ అవైలబుల్. ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ కైండ్లీ కామెంట్ ఇన్ ద బాక్స్. సో, నేను దాని గురించి డెడికేటెడ్‌గా మీకోసం స్పెషల్‌గా ఒక వీడియోనైతే తయారు చేస్తాను. సో, డిజిటల్ మార్కెటింగ్‌గా ఎన్ని విధాలుగా మనం ఎర్న్ చేసుకోవాలో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.